రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో హుమయాన్ సమాధి గోపురం అకస్మాత్తుగా కూలిపోయింది. సాయంత్రం 4 గంటల సమయంలో గోపురం కూలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 11 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో హుమయూన్ సమాధి గోపురం అకస్మాత్తుగా కూలిపోయింది. సాయంత్రం 4 గంటల సమయంలో గోపురం కూలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇప్పటి వరకు 11 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు ఎంతవరకు కొనసాగుతున్నాయి? దాదాపు 11 మంది వరకు కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్తున్నారు. ఇంకా ఎంతమంది అక్కడ సురక్షితంగా ఉన్నారు? సైరామ్, దాదాపు మనకు ఒకవైపు అంటే ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఒకవైపు జరుగుతున్నాయి. దాదాపు దేశ రాజధానిలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది కూడా బయటికి వచ్చేసేసి సెలబ్రేషన్ చూద్దాము, తర్వాత హుమాయూన్ థంబ్ అనుకోవచ్చు, నిజాముద్దీన్, ఇండియా గేట్, ఈ పలు ప్రాంతాల్లో కూడా అందరూ కూడా రాత్రి వరకు కూడా బయటే ఉండేటటువంటి రోజు, ఒక ముఖ్యమైనటువంటి రోజు. దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు భారీగా ఇక్కడ పడుతూ ఉన్నది. ప్రస్తుతము అంటే ఈ మొత్తము కారణం అంటే వాతావరణంలో మార్పుల వల్లనే ఈ రోజు ఏదైతే నిజాముద్దీన్ తర్వాత 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి హుమాయూన్ థంబ్ సమాధి గోపురము పైకప్పు కుప్పకూలినట్లు కూడా కొద్దిసేపటి క్రితము 4-4:30 మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఎందుకనంటే హుమాయూన్ థంబ్ ని ఈ మొత్తం అంతటిని కూడా చూడడం కొరకు కూడా చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. వీరికి ప్రత్యేకమైనటువంటి ఒక క్యూ లైన్ కూడా ఉంటుంది. చాలా మంది అంటే ఒక చాలా స్పేస్ ఉన్నటువంటి ఇక్కడ అంటే హుమాయూన్ థంబ్ కు సంబంధించినటువంటిది చాలా మంది ఇక్కడికి వచ్చి పర్యాటకులు వచ్చి రాత్రి 7-8 వరకు కూడా ఉంటారు. అయితే ఈ రోజు మనకు 15th ఆగస్టు కాబట్టి ఇక్కడ ఈ రోజు కూడా ఇంకా కొంత ఎక్కువ మంది పబ్లిక్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే వాతావరణం వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఒకవైపు, దీనితో పైకప్పు చాలా కొంత పురాతనమైనటువంటిది అనుకోవచ్చు. తర్వాత అంటే పబ్లిక్ కూడా ఎక్కువగా వచ్చారు అని చెప్తున్నారు. కానీ మరొక వైపు కూడా అందుతున్న సమాచారం ప్రకారంగా వర్షాల వల్లనే గోడ అంతా కూడా ఏదైతే కొంత పురాతనమైన కట్టడం కాబట్టి ఇది పైకప్పు కుప్పకూలింది అన్నటువంటి సమాచారం అందుతుంది. ఇంకొక క్లియర్ సమాచారం కూడా మనకి రావాల్సి ఉంది. కానీ ఏదైతే విజిటర్స్ అందరూ కూడా ఉండడం తోటి ఎక్కువగా పైన ఉన్నటువంటి కప్పు కూలిపోవడం తోటి దాదాపు 11 మందిని రెస్క్యూ టీమ్, ఎందుకంటే ఇది నిజాముద్దీన్ ఇదంతా ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీ ఉండేటటువంటి ప్రాంతం. అది కాక నిజాముద్దీన్ ఏరియా అంతా కూడా ఈ రోజు ఫ్రైడే నమాజ్ చేసేందుకు కూడా చాలా స్పెషల్ ప్లేస్, దర్గా తర్వాత అంతా కూడా ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసు. ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఇంకా అంటే రోజు ఉంటుంది సెక్యూరిటీ. కానీ మనకు ఈ రోజు 15th ఆగస్టు కావడం ఒక కారణము, తర్వాత ఫ్రైడే కూడా కావడము మరొక అంటే ఇక్కడ దీంతో అంటే ముఖ్యంగా 15th ఆగస్టు అన్నటువంటిది ఒక సెలబ్రేషన్, ఫ్రైడే కావడం తోటి చాలా మంది విజిటర్స్ కూడా రావడం తోటి ఎక్కువగా సంఖ్య కూడా పెరగవచ్చు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారంగా ఏదైతే కుప్పకూలినటువంటి పై అంతస్తు నుంచి కూడా రెస్క్యూ టీం అంతా కూడా చేరుకోవడము, అక్కడ
అక్కడ స్థానికులు ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వెంటనే వారిని బయటికి తీసేటటువంటి ప్రయత్నంలో కూడా కొంత సహాయం చేస్తున్నారన్నటువంటిది ఇప్పటి వరకు కూడా దాదాపు 11 మందిని లోపల ఏదైతే కుప్పకూలినటువంటి శిథిలాల కిందలో ఉన్నటువంటి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారిని హాస్పిటల్స్ కి ఆర్ఎంఎల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటిది హాస్పిటల్స్ కి తరలిస్తున్నారు అన్నటువంటిది మాత్రమే సమాచారం అందుతుంది. ఇంకా మనకి కొద్దిసేపట్లో క్లియర్ సమాచారం కూడా రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అన్ని అంటే ఏదైతే మనకి ఇది సెంట్రల్ ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది, అటు ప్రధానమంత్రి నివాసం అనుకోవచ్చు, ఇటు ఏదైతే రాష్ట్రపతి భవన్ అనుకోవచ్చు, మొత్తం అంతా కూడా హై ప్రొఫైల్ ఉండేటటువంటి ఏరియాకు వెళ్ళేటటువంటి రూట్ లోనే ఇది ఉంది. ఒకటి తర్వాత ఏదైతే మనకు శుక్రవారం కావడం ఒకటి, తర్వాత ఇండియా గేట్ కి దగ్గరగా ఉండడం ఒకటి, అంతా కూడా కొంత అంటే హై సెక్యూరిటీ ఉండేటటువంటి ప్లేస్ లో ఇది అయ్యింది. మరి కొద్దిసేపట్లో మరి కొంత సమాచారం కూడా రావాల్సి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కళా.